ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యానాస్ రుచులు. చాలా రోజుల నుంచి నేను ఎయిర్ ఫ్రైయర్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ మార్కెట్లో చాలా మంది ఎయిర్ ఫ్రైయర్స్ కొనేసారు, చాలా బాగా వాడుతున్నారు. అయితే నేను నా బడ్జెట్లో తగినట్టుగా మంచి ఆఫర్ వచ్చే వరకు కాస్త వెయిట్ చేసి ఫైనల్లీ నేను అనుకున్న బడ్జెట్లోనే దీన్ని తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. 3600కి వచ్చింది. 4.5 లీటర్స్. ఫ్యామిలీలో 4 మెంబర్స్కి కుక్ చేసుకోవచ్చు. డిస్ప్లే కూడా ఫ్రంట్ వచ్చి చాలా నీట్గా, ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. కిచెన్ లోకి చాలా నీట్గా, ప్లేస్ కూడా తక్కువ పడుతుంది. డైలీ మనం ఫ్రైస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. 90% ఆయిల్ వేయక్కర్లేదు. ఇప్పుడు హెల్త్ కి మంచిది అంటున్నారు కదా, ఆయిల్ యూజ్ చేయకుండా ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రైస్ చేసుకోవచ్చు. మనం ఎయిర్ ఫ్రైయర్ కి 6 సిలికాన్ బాస్కెట్ ఫ్రీ వచ్చింది. ఇందులో కేక్స్, కర్రీస్ అన్ని వండుకోవచ్చు. మనం గ్లాస్ ఆయిల్ బాటిల్ కూడా గిఫ్ట్ గా వచ్చింది, స్ప్రే టైప్. ఇది ఈ వీడియో ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు తీసుకుంటే ఎయిర్ ఫ్రైయర్స్ వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఎయిర్ ఫ్రైయర్ ఎదర డిస్ప్లే చాలా బాగుంది. మనకి ఏదైనా డిస్ప్లే ఎదరే కనిపిస్తుంది కుక్ చేసుకోవడానికి. ఇప్పుడు బాస్కెట్ ఒక ట్రే ఇచ్చారు. ఈ బాస్కెట్ లో మనం ఏది కుకింగ్ చేయకూడదు. పైన ఉన్న ట్రేలోనే మనం ఏదైనా కుక్ చేసుకోవాలి. కేవలం ఈ బాస్కెట్ పైనుంచి మీరు కుక్ చేసింది ఆయిల్ కానీ వాటర్ కానీ కలెక్ట్ చేసుకోవడానికి మాత్రమే కింద ఉన్న బాస్కెట్. కింద ఉన్న బాస్కెట్ లో ఏదైనా కుక్ చేస్తే ఎయిర్ ఫ్రైయర్ త్వరగా పాడైపోతుంది. అందుకని పైన ఈ బాస్కెట్ పైన ఈ ట్రే పెట్టుకొని దీని మీద ఆయిల్ స్ప్రే చేసుకొని మనం కుక్ చేసుకోవాలి. ఇలా తీసుకునేది కడుక్కోవచ్చు. కడిగేదానికన్నా కొంచెం తుడుచుకుంటే మంచిదని నేను తడి క్లాత్ పెట్టి మొత్తం ఈ ట్రే, ఈ బాస్కెట్ క్లీన్ చేసుకున్నాను. తడి ఆరేకే మనం కుక్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా ఈ ఎయిర్ ఫ్రైయర్ కడిగామనుకోండి, కడిగాక నీట్ గా పొడి క్లాత్ తో తుడిచేసుకొని ఆరేకే మీరు కుక్ చేసుకోండి. ఎయిర్ ఫ్రైయర్ ఎక్కువ రోజులు యూజ్ అవ్వాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే పైన ఉన్న నాన్ స్టిక్ కోటింగ్ పోకుండా మనకి బాగుంటుంది. ఇలా తుడుచుకొని చల్లారాకే మనం కుక్ చేసుకోవాలి. కడిగినా సరే పొడి గుడ్డతో తుడుచుకొని అప్పుడు కుక్ చేసుకోండి. ఈ బాస్కెట్ లో ఈ ట్రే పెట్టుకొని పైన ఆయిల్ స్ప్రే చేసుకొని మీరు ఏ ఫ్రైస్ అయినా స్నాక్స్ అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఇలా రెడ్ బటన్ నొక్కగానే ఆన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ మైనస్ టైంకి ఇచ్చారు. 15 మినిట్స్, 25 మినిట్స్, 28 మినిట్స్ ఇలా మనం టైం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ప్లస్ పెంచుకోవడం, మైనస్ తగ్గించుకోవడం. ఇటు 180 డిగ్రీస్ 190 డిగ్రీస్ పెట్టుకోవడానికి లెఫ్ట్ సైడ్ ఇచ్చారు ప్లస్ మైనస్. ఎక్కువ 180 డిగ్రీస్ లోనే వండుకుంటేనే హెల్త్ కి మంచిది. 180 డిగ్రీస్ లోపే మనం కుక్ చేసుకుంటేనే హెల్త్ కి మంచిది. అదే డిస్ప్లేలోని కేక్, ఫిష్, చికెన్ దానికి సంబంధించిన చిన్న చిన్న పిక్స్ ఇచ్చారు. ఏ కుకింగ్ చేసుకోవాలో డిస్ప్లే మీద, ఆ ఫోటో మీద, పిక్ మీద డిస్ప్లే టచ్ చేస్తే ఆ కుకింగ్ సెట్ అయిపోతుంది. స్టీల్ బౌల్స్, అల్యూమినియం, సిలికాన్, కొంచెం థిక్గా ఉన్న గ్లాస్ బౌల్స్ కూడా వాడుకోవచ్చు. ప్లాస్టిక్ ఇందులో యూజ్ చేయకూడదు. లైన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఏ ఫ్రైస్ చేసినా, స్నాక్స్ చేసినా ప్రతి దానికి ఫస్ట్ 5 మినిట్స్ 180 డిగ్రీస్ లో పెట్టి 5 మినిట్స్ కానీ 3 మినిట్స్ కానీ ప్రీ హీట్ చేసుకుంటే ఆ ఫ్రై మీకు చాలా బాగా వస్తుంది. ఫ్రై అవుతుంది అన్నమాట మనం ప్రీ హీట్ చేసుకోవడం వలన. ప్రీ హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఏం కుక్ చేసుకోవాలనుకుంటున్నామో చికెన్ కానీ, ఫిష్ కానీ, పొటాటోస్ కానీ ఏదైనా ఏది కుక్ చేసుకోవాలన్నా స్ప్రే వేసుకొని దాని మీద అలా పెట్టుకొని మనం ఈ 180 డిగ్రీస్ నుంచి 15 మినిట్స్ టైం కూడా సెట్ చేసుకొని మనం కుక్ చేసుకోవచ్చు. టేస్ట్ చేసి 1 మినిట్ వీడియోలో పెట్టాను, ఒకసారి చూడండి. ఇందులో లెంత్ ఎక్కువైపోద్దని 1 మినిట్ చేసి పెట్టాను కుకింగ్ వీడియో. చేసినా సరే దాన్ని స్విచ్ ఆఫ్ చేసాక వేడి తగ్గాకే మీరు క్లీన్ చేయాలి. వేడి మీద ఎప్పుడు కడగకూడదు, ఎయిర్ ఫ్రైయర్ పాడైపోతుంది. స్క్రబ్బర్ అలాంటి యూజ్ చేయకూడదు. నార్మల్ సోప్ వాటర్ తో ఇలాంటి స్పాంజీ ఒకటి పెట్టుకొని నీట్ గా అలా కడిగేసుకొని, ఎక్కువ రఫ్ చేయకుండా లైట్ గా అలా కడిగేసుకొని పొడి క్లాత్ తో తుడుచుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు మళ్ళా కుక్ చేసేటప్పుడు తడి మీద ఎప్పుడు కుక్ చేయకండి, క్లాత్ తో తుడుచుకున్నాకే కుక్ చేసుకోండి. తడి మీద ఎప్పుడైనా కడిగేసామంటే నాన్ స్టిక్ కోటింగ్ పోయి ఎయిర్ ఫ్రైయర్ త్వరగా పాడైపోతుంది. అందుకని చల్లారాకే మీరు క్లీన్ చేసుకోండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నా వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.